వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కార్తీక పురాణం 4వ అధ్యాయం. కార్తీక దీపారాధన మహిమ. వశిష్ఠ మహర్షి చెబుతున్న కార్తీక వ్రత మహాత్మ్య విశేషాలు వింటున్న జనక మహారాజు మరింత ఆనందపడుతున్నాడు. మహర్షి, మీరు చెబుతున్న విషయాలు నాకు దివ్యమైన జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. మీరు చెబుతున్న కొద్దీ ఇంకా వినాలన్న కోరిక కలుగుతోంది. దయచేసి మరిన్ని విషయాలు చెప్పండి. ముఖ్యంగా కార్తీక మాస వ్రతాన్ని ఏ సంకల్పంతో చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఏ దేవతను ఉద్దేశించి పూజ చేయాలో దయచేసి వివరించండి అంటూ జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు. అందుకు వశిష్ఠుడు ఎంతో ఆనందపడి ఇలా చెప్పటం ప్రారంభించాడు. రాజా, కార్తీక మాసంలో ఎటువంటి ధర్మ కార్యాన్ని అయినా చేయవచ్చు. అందువల్ల లభించే పుణ్యం ఇంత అని చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. ప్రత్యేకంగా కార్తీక మాసానికి ఇది సంకల్పం అంటూ ఉండదు. కార్తీక వ్రతాన్ని ఆచరించటం వల్ల అన్ని రకాలైన పాపాలు నశిస్తాయి. కార్తీక వ్రతం తొలగించలేని పాపం ఏది ఇంకా భూమి మీద పుట్టలేదు. కార్తీక మాసం శివుడికి విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసం. ఇద్దరికీ ఈ నెల రోజులు పూజ చేయవచ్చు. కార్తీక మాసం సాయంకాలం సమయంలో శివాలయం లేదా విష్ణువాలయంలో దీపారాధన చేయటం అనంతమైన పుణ్య ఫలితాలను ఇస్తుంది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె లేదా నారింజ గింజల నూనెతో దీపారాధన చేసిన వారు ధర్మవేత్తలు అవుతారు. ఏదీ దొరకక చివరకు ఆముదంతో దీపారాధన చేసినా అత్యంత పుణ్యవంతులు అవుతారు. దీపారాధన ఏ నూనెతో చేసినా కార్తీక మాస సంధ్యా సమయంలో చేసిన దీపారాధన విశేషమైన పుణ్యాన్ని అందిస్తుంది. నలుగురిలో మెప్పు కోసం చేసిన దీపారాధన కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శత్రుజిత్తు కథ. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలన చేస్తున్న మహారాజుకు చాలా కాలం సంతానం కలగలేదు. ఎన్నో యజ్ఞాలు, యాగాలు, దానాలు చేశాడు. అయినప్పటికీ సంతానం కలగలేదు. చివరకు విరక్తి చెంది గోదావరి తీరంలో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఆ సమయంలో పిప్పలాదుడనే మహర్షి అక్కడికి వచ్చాడు. మహారాజు ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకుని రాజుని ఊరటపరిచాడు. రాజా, నీది చాలా చిన్న కోరిక. దీనికోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదు. శివప్రీతిగా కార్తీక వ్రతం ఆచరించి బ్రాహ్మణులకు భోజన తాంబూలాలతో సత్కారం చెయ్యి. నిత్యం శివుడి సన్నిధిలో దీపాలు వెలిగించు. ఆ ఫలితంగా నీకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు. పిప్పలాద మహర్షి చెప్పిన మాటలకు రాజు ఎంతో సంతోషించి రాజ్యానికి చేరుకున్నాడు. సశాస్త్రీయంగా కార్తీక వ్రతాన్ని ఆచరించాడు. బ్రాహ్మణులకు దీపాలు దానం చేశాడు. ఆ పుణ్య ఫలితంగా మహారాణి గర్భవతి అయింది. నెలలు నిండిన తరువాత పుత్రుడు జన్మించాడు. అతడికి రాజదంపతులు శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. రాజకుమారుడు గురువుల దగ్గర అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. యుక్త వయస్సు వచ్చేసరికి దుష్టులతో సావాసాలు పెరిగాయి. దురలవాట్లకు బానిసయ్యాడు. వేశ్యాలోలుడుగా మారాడు. శస్త్రాలను ధిక్కరించేవాడు. పరస్త్రీలను చెరబట్టేవాడు. తన మాటకు ఎదురు చెప్పిన వారిని తీవ్ర హింసలకు గురి చేసేవాడు. లేక పుట్టిన బిడ్డ కావటంతో తల్లిదండ్రులు కూడా అతడికి ఎదురు చెప్పలేకపోయేవారు. ఇదిలా ఉండగా ఓ రోజున శత్రుజిత్తు గొప్ప సౌందర్యవతి అయిన బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె అందాన్ని వర్ణించటం ఎవరికీ సాధ్యం కాదు. అప్సరసలు కూడా ఆమె అందం ముందు తల వంచాల్సిందే. ఆమెను చూడగానే శత్రుజిత్తు తీవ్రమైన మోహానికి గురయ్యాడు. అప్పటికే ఆమె వివాహిత. అయినప్పటికీ శత్రుజిత్తుకు ఆమెను అనుభవించాలన్న కోరిక కలిగింది. ఆమె దగ్గరకు వెళ్ళి తన కామవాంఛను చెప్పాడు. ఆమె కూడా రాజకుమారుడి అందచందాలకు బలదర్పానికి ఆశపడింది. ఇద్దరికీ అంగీకారం కుదరటంతో స్వేచ్ఛగా సుఖభోగాలు అనుభవించేవారు. నిత్యం అర్ధరాత్రి వేళ రహస్య ప్రాంతాల్లో కలుసుకుని కామవాంఛలు తీర్చుకునేవారు. కొంతకాలం గడిచేసరికి వీరిద్దరి రహస్య వ్యవహారం బ్రాహ్మణ స్త్రీ భర్తకు తెలిసింది.
రాజకుమారుడిని తన భార్యను ఒకేసారి చంపాలని నిశ్చయించుకున్నాడా బ్రాహ్మణుడు. సమయం కోసం ఎదురుచూడసాగాడు. కాలం గడుస్తోంది. కార్తీక పూర్ణిమ వచ్చింది. ఆ రోజు రాత్రి రాజకుమారుడు స్త్రీ ఓ పాడుపడిన శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడ అంతా చీకటిగా ఉండటంతో ఏదైనా చిన్న దీపం ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అతడు ఆముదం తీసుకువచ్చాడు. ఆమె తన చీర చెంగును చించి ఒత్తి చేసి దీపం వెలిగించింది. ఆ దీపం వెలుగులో ఇద్దరూ హాయిగా తమ కామవాంఛలు తీర్చుకోవటం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న బ్రాహ్మణ స్త్రీ భర్త కత్తితో వారిద్దరి తలలు నరికి తాను అదే కత్తితో పొడుచుకుని మరణించాడు. ఆ విధంగా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఆ రోజు కార్తీక పూర్ణిమ, సోమవారం కావటంతో మరణించిన ప్రేమికులను తీసుకువెళ్ళటానికి దివ్య విమానంలో శివదూతలు, బ్రాహ్మణుడిని తీసుకువెళ్ళటానికి యమదూతలు వచ్చారు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి దూతల్ని ఇదేం వింత అంటూ ప్రశ్నించాడు. వారిద్దరూ పాపాత్ములు, ధర్మం తప్పి ప్రవర్తించారు. నేను సదాచారాలు పాటించిన వాడిని. వారికి శివలోకం, నాకు నరకలోకం ఏమిటి అంటూ యమదూతల్ని అడిగాడు. ఈరోజు కార్తీక పూర్ణిమ, సోమవారం, మహాపుణ్యదినం. తెలుసో తెలియకో ఆ ప్రేమికులు శివుడి సన్నిధిలో దీపం వెలిగించారు. అందువల్ల వారి పాపాలన్నీ తొలగి శివ సన్నిధిలో ఉండే యోగ్యత కలిగింది. దీపాన్ని వెలిగించి పుణ్యాత్ములుగా మారిన వారిద్దరినీ చంపిన నీకు హత్యాదోషం అంటుకుంది. అందువల్ల నీకు నరకలోకానికి వెళ్లే ఫలితం కలిగింది అంటూ దూతలు చెప్పారు. ఇదంతా విన్న రాజకుమారుడు దూతలతో ఇట్లా అన్నాడు. ఓ దూతలారా, అనేక తప్పులు చేసిన మాకు పుణ్యలోకాలు, సదాచారాలు పాటించిన బ్రాహ్మణుడికి నరకలోకం కలగటం భావ్యం కాదు. ఒకవేళ నిజంగా మేము చేసిన దీపారాధన ఫలితం గొప్పదైతే అందులో కొంత పుణ్యాన్ని బ్రాహ్మణునికి ఇప్పుడే ధారపోస్తాను అంటూ తన పుణ్య ఫలితంగా భాగాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చాడు. దీంతో బ్రాహ్మణుడికి పాపం నశించి దివ్యత్వం కలిగి శివదూతలతో పాటు కైలాసానికి చేరుకున్నాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో లేదా విష్ణువాలయంలో దీపారాధన చేయాలి. మొత్తం 1 రోజులు చేసిన వారు మోక్షాన్ని పొందుతారు. నువ్వు కూడా కార్తీక మాసంలో అన్ని రోజులు తప్పనిసరిగా దీపారాధన చెయ్యి అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు సూచించాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మాహాత్మ్యంలోని 4వ అధ్యాయం సమాప్తం. ఇది కార్తీక పురాణము 4వ రోజు పారాయణ సమాప్తం.